బ్రేకింగ్ న్యూస్. ముంబైలో జగిత్యాల జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 35 మందితో జగిత్యాల నుంచి ముంబైకి వెళ్ళింది వీనస్ ట్రావెల్స్ బస్సు. ముంబైలో ప్రయాణికుల్ని దింపి పార్కు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం మనం. బస్సు పూర్తిగా తగలబడిపోతుంది ముంబైలో జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దట్టంగా పొగలు, మంటలు ఎంత దారుణంగా ఎగిసిపడుతున్నాయి మనం చూడొచ్చు. బస్సు మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. అయితే షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 35 మందితో జగిత్యాల నుంచి ముంబైకి వెళ్ళింది ఆ బస్సు. వీనస్ ట్రావెల్స్ బస్ అది. సో వీనస్ ట్రావెల్స్కి చెందినటువంటి బస్సు జగిత్యాల నుంచి 35 మందితో ముంబైకి వెళ్ళింది. ముంబైలో ప్రయాణికుల్ని దించిన అనంతరం ఇక్కడ సమీపంలో ఒక చోట పార్క్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో, ప్రయాణికులందరూ దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సో ఏమాత్రం ప్రయాణికులు ఉన్నా లేకపోతే ఈ ప్రమాదం ఏదో రాత్రిపూట జరిగినా కూడా ఘోరాతి ఘోరమైన ప్రమాదం జరిగేది. కానీ అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత ఈ ప్రమాదం జరగడంతో ఎవరు ప్రాణాలు కోల్పోలేదు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగలేదు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు కరీంనగర్ నుంచి. శ్రీనివాస్, జగిత్యాల నుంచి వెళ్ళింది వీనస్ ట్రావెల్స్ బస్సు. సో ఎప్పుడు వెళ్ళిందని చెప్తున్నారు? ఆ బస్సు సంస్థ నిర్వాహకులు ఏం చెప్తున్నారు ఈ ప్రమాదానికి సంబంధించి? రాజేష్, నిన్న మధ్యాహ్నము ఇటు జగిత్యాల నుంచి ముంబైకి బయలుదేరినటువంటి బస్సు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అవడంతో అయితే ఇటు ప్రయాణికులు సేఫ్ గా బయటపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మధ్యాహ్నం సమయం లోపల 35 మందితో జగిత్యాల నుంచి ముంబైకి MP 45 ZE 777 నెంబర్ గల వీనస్ ప్రైవేట్ ట్రావెల్ బస్ ఇది ముంబైకి చెందింది. అయితే ప్రతిరోజు కూడా జగిత్యాల నుంచి ముంబై నుంచి జగిత్యాలకు వీళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు బస్సు నడుపుతూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల నిన్న 35 మంది దాదాపుగా జగిత్యాల నుంచి ముంబైకి బయలుదేరి వెళ్ళడం కూడా జరిగింది. ఆ ముంబై లోపల ప్రయాణికులను దింపి ఆ పార్కు చేసేటువంటి సమయం లోపలనే బస్సు లోపల ఒక్కటిసారిగా షార్ట్ సర్క్యూట్ తో బస్సు లోపల మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తమను కొద్దిసేపటి క్రితమే దింపిన తర్వాత బస్సు దగ్ధం కావడంతో అయితే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పి అయితే ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మంచి కండిషన్ లో ఉన్నటువంటి బస్సు తమను సేఫ్ గా ఇక్కడికి దించిన తర్వాతనే షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అవడంతో అయితే తాము సేఫ్ అయినటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకొని పూర్తిగా దగ్ధమైన తర్వాత అయితే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక అరగంట క్రితం ఆ బస్సు లోపల ట్రావెల్ చేశాము, అరగంట తర్వాత దింపి పార్కింగ్ చేసే సమయం లోపలనే దగ్ధం అవడంతో అయితే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పి అయితే ప్రయాణికులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జగిత్యాల నుంచి ముంబైకి వెళ్ళింది 35 మంది ప్రయాణికులతో వీనస్ ట్రావెల్స్ సంస్థ బస్సు. అక్కడ ప్రయాణికులను దించిన తర్వాత రోడ్డు పక్కన పార్క్ చేసే సమయంలో అక్కడ రోడ్డు పక్కన మనకు కనిపిస్తుంది విజువల్స్. అక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ రన్ అవుతోంది. ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో బస్సు పూర్తిగా మంటలకు దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరు ఆ బస్సులో లేకపోవడంతో అప్పటికే దిగడంతో పెను ప్రమాదం తప్పింది.